జంట నగరాల్లో పార్ట్ టైం జాబ్ మోసాలు పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే వందల కొద్ది కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న లింకులను చూసి క్లిక్ చేస్తున్నారు బాధితులు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించొచ్చు అనే ప్రకటనలతో మోసపోతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాలో పెద్ద ఎత్తున పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ప్రకటనలు వస్తున్నాయి. ప్రకటనలు క్లిక్ చేయగానే డబ్బులు సంపాదిస్తున్నట్లుగా టాస్కులు ఇస్తున్నారు. ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తే డబ్బులు వస్తాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. మోసపోతున్న వారిలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలను ఎవరూ తెరవద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. నెల రోజుల్లోనే హైదరాబాద్ వాసులు వందల కోట్లు పోగొట్టుకున్నారని ఏసీపీ సైబర్ క్రైమ్ శివమారుతి చెప్పారు. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోతే డబ్బులు తిరిగి రావంటున్న సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతితో మా ప్రతినిధి రమేష్ వైట్లా ఫేస్ టు ఫేస్. సైబర్ నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అయితే సైబర్ నేరాలు పెరుగుతున్న వాటికి అనుగుణంగా అధికారులు కట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి పెద్దగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి పార్ట్ టైం జాబులు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న వాటిలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి నమ్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ నెలలోనే పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసులు నమోదుతున్నాయి, దీని గురించి ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇప్పుడు చాలా విరివిగా అవుతున్న మాట నిజమే. ఎందుకంటే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోంచి పబ్లిక్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వాళ్ళు తెలియకుండానే దీనికి విక్టిమైజ్ అయిపోతున్నారు, బాధితులు అవుతున్నారు. మనం ఎంత సోషల్ మీడియాలో ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే తర్వాత ఎంత తక్కువగా జాగ్రత్తగా ఉంటే దానికి మనం దాని బారిన పడవలసి ఉంటుంది. దీనిలో కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్న వ్యక్తులు ఉన్నారు ప్రతిరోజు. కాబట్టి దీని గురించి మనం చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది. దానికి గాను మనం సోషల్ మీడియాలో కానీ మనకు వాట్సాప్లో కానీ మనకు ఏదైతే లింక్స్ వస్తాయో వాటిని మాత్రం అన్నెసరీగా ప్రెస్ చేయొద్దు, క్లిక్ చేయొద్దు. అది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. తర్వాత మనం ఏదైనా సోషల్ మీడియా లింక్స్ లోపలికి వాళ్ళతో అన్నెసరీ చాటింగ్ కానీ, మనకు తెలియని వ్యక్తులతోనో చాటింగ్ కానీ, వాళ్ళతో ఎలాంటి రకమైన కమ్యూనికేషన్స్ కూడా పెంచుకోవద్దు, వాటికి దూరంగా ఉంటే మంచిది. ఈ సోషల్ మీడియాను మన అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి, రైట్ వేలో యూజ్ చేయాలి. మిస్యూజ్ కానీ అబ్యూజ్ కానీ చేస్తే దానికి బాధితులం మనమే అవుతాం. దీనికి గాను మనం రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది సైబర్ క్రైమ్స్ ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సైబర్ జాగరూకత దివస్ పేరు మీద ఈరోజు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కొన్ని కాలేజెస్లో మా ఎస్ఐస్ తర్వాత ఇన్స్పెక్టర్స్ వెళ్ళి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రావడం జరిగింది. దాంట్లో భాగంగా సోషల్ నెట్వర్క్ సెక్యూరిటీ, అంటే సోషల్ మీడియాలో మనం ఎలాంటి నేరాలు జరుగుతుంటే దాంట్లో మనం ఏ విధంగా దానికి బాధితులం అవుతాం, అట్లాగే ఎలక్ట్రానిక్ పేమెంట్ సెక్యూరిటీ, డిజిటల్ పేమెంట్స్, యూపీఐ, ఇలాంటి వాటిలో మనం జరిగే నేరాలు, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ పర్స్పెక్టివ్, ఇలాంటి నేరాలకు గురైనప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి కానీ తర్వాత ఎన్సీఆర్పీ పోర్టల్ 1930 డెడికేటెడ్ నెంబర్, వీటి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు, తర్వాత సాధారణ ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, లేకుంటే కొద్ది మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పడం కావచ్చు, ఇలాంటివి ఎట్టి పరిస్థితులు నమ్మవద్దు, ఆ పోస్టులకు ఎట్టి పరిస్థితులు అట్రాక్ట్ కావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్, రమేష్ వెట్ల, ఎన్టీవీ.